హాయ్ ఫ్రెండ్స్, జై హింద్. ఎవరైతే పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో మీకు తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీకు 10th ఒరిజినల్ మార్క్ షీట్ మేము తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మీకు పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ పీడబ్ల్యూ కేటగిరీ కింద ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో పీడబ్ల్యూ సర్టిఫికేట్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ అనమాట. బర్త్ సర్టిఫికేట్ వచ్చేసి చాలామంది క్యాండిడేట్ దగ్గర బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండదన్నమాట. బర్త్ సర్టిఫికేట్ లేకుంటే మీ యొక్క 10th మార్క్ షీట్ మేము ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి ట్రాన్స్జెండర్స్ అప్లికేషన్ చేసుకున్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఉంటారో మీ యొక్క ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ వచ్చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చేసి మీరు అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. అంటే మేము ట్రాన్స్జెండర్గా కన్వర్ట్ అయినట్టు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి మెడికల్ అనేది కండక్ట్ అయితే చేయడం అనమాట. ఇక్కడ నుంచే మీరైతే మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి మీ దగ్గర ఉన్న ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మరియు ప్రైమరీ హెల్త్ సెంటర్లో అయితే మీకైతే మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మెడికల్ సర్టిఫికేట్ అంటే ఎటువంటి మేజర్ ప్రాబ్లం లేకుండా క్లియర్ అంటే టోటల్ క్లియర్ ఉందని చెప్పి సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. విత్ సీల్ తోటి అయితే ఈ యొక్క సర్టిఫికేట్ సిగ్నేచర్ సీల్ అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే 9515173459 నెంబర్కి అయితే కాంటాక్ట్ కాగలరు. జై హింద్, జై భారత్.